Namaste Andy. Welcome to my YouTube channel Easy English with Geeta. Learn, speak and grow. How are you all? Hoping everyone very fine. So before starting our class, like as usual, what is that? Like, share and subscribe. Click the bell icon and please do comment also. సో మరి మన క్లాస్ని స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఒక విషయం చెప్పాలండి. మీరు ఇంతకు ముందు వీడియోలో సింగులర్ నుంచి ప్లూరల్ ఎలాగా చేయాలో నేర్చుకున్నారు. అంటే ఒక సెంటెన్స్ని సింగులర్లో ఇస్తే ప్లూరల్లో ఎలా రాయాలో నేర్చుకున్నారు. ఇప్పుడు దాని రివర్స్ అన్నమాట. ప్లూరల్ ఇస్తే సింగులర్లో ఎలా రాయాలనేది నేర్చుకుందరు. కానీ సో ఇవన్నీ ప్రైమరీ బేసిక్స్ అండి. మీ పిల్లలకి చాలా యూజ్ అవుతాయి. ఒక సెంటెన్స్ని ఫామ్ చేస్తున్నప్పుడు దాన్ని ప్లూరల్లో రాయమని సింగులర్లో రాయమని ఎగ్జామ్స్లో వస్తుంటాయి. కాబట్టి మీరు నేర్చుకున్నారనుకోండి మీ పిల్లలకి హెల్ప్ చేయొచ్చు. అండ్ నాలెడ్జ్ పెంచుకోవడానికి చదువుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఓన్లీ చదువుకునే పిల్లలకే అని కాదు, ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఒక జీల్ ఉంటే ఖచ్చితంగా గ్రామర్ అంతా నేర్చుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి. సో మీ నాలెడ్జ్ పెంచుకొని మీ వాల్యూని పెంచుకోండి. ఇవాళ రేపు సొసైటీలో ఇంగ్లీష్ వస్తే ఎలా ఉంటుందో, ఇంగ్లీష్ రాకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు. అంతెందుకు, మనం బయటికి వెళ్ళినప్పుడు బ్యాంక్స్కి కానీ ఏదైనా ఒక మల్టీనేషనల్ కంపెనీస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ రాకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ లైఫ్కి అవసరమైందండి ఇది, కేవలం చదువుకునే పిల్లలకనే కాదు. కాబట్టి ఫోకస్ చేయండి. ఓకే మరి మీ టైంని వేస్ట్ చేయను ఎక్కువ నేను. సో మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ టాపిక్, చాలా ఈజీ టాపిక్. ఒక్కసారి మనసు పెట్టి విన్నారనుకోండి అలా అర్థమైపోతుంది. మీకు ఏ సెంటెన్స్ ఇచ్చినా మీరు మార్చేయగలరు. మరి చూద్దామా? ఓకే, సో సీ ద ఫస్ట్ వన్. టైగర్స్ ఆర్ వైల్డ్ యానిమల్స్. టైగర్స్ అంటే ఏంటి? పులులు. పులులు క్రూర జంతువులు, అంటే క్రూర మృగాలు అడవిలో ఉంటాయి కదా. టైగర్స్. టైగర్స్ సింగులరా ప్లూరలా? టైగర్ అంటే ఒకటి, టైగర్స్ అంటే ఎక్కువ కదా, మెనీ. సో ప్లూరల్లో ఇచ్చారు, దాన్ని మనం సింగులర్గా మార్చాలి. అంటే ఏం చేయాలి? ఈ టైగర్స్ నుంచి ఎస్ తీసేయండి. ఎస్ తీసేసి టైగర్ అని రాయండి. టైగర్. ఆర్ అని ఇచ్చారు కదా, ఆర్ అంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం వాడే హెల్పింగ్ వర్బ్ ఆర్. మరి ఒకటే ఉందనుకోండి ఏం వాడతాం? ఈజ్, యామ్. ఐ అయితే యామ్. ఇక్కడ యానిమల్ కదా, ఈజ్ వాడతాం. టైగర్ ఈజ్. మరి ఇక్కడ ఓన్లీ టైగర్ అని పెడితే ఏం బాగుందండి? దీని ముందు ఏ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఆన్సర్. ఇక్కడ ఇంకో ఏ పెట్టేయండి. ఆ టైగర్ ఈజ్. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ అని ఉంది, మళ్ళీ ఎస్ ఉంది. యానిమల్స్ ఒకటే ఉంటే యానిమల్ కదా. సో ఒకటి ఉన్నప్పుడు మనం ఏ. ఆ టైగర్ ఈజ్ ఏ. ఆ టైగర్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. సో టైగర్ అనేది ఒక క్రూర జంతువు. ఆ టైగర్ ఈజ్ అ వైల్డ్ యానిమల్. చూసారా, సింపుల్ గా మార్చేసాం. టైగర్స్, టైగర్ అయిపోయింది. ఆర్, ఈజ్ అయిపోయింది. వైల్డ్ యానిమల్స్ బదులు ఆ వైల్డ్ యానిమల్ రాసాం. ఇంతేనండి, సింపుల్. ఆ టైగర్ ఈజ్ అ వైల్డ్ యానిమల్. టైగర్స్ ఆర్ వైల్డ్ యానిమల్స్. ఆ టైగర్ ఈజ్ అ వైల్డ్ యానిమల్. మరి సెకండ్ సెంటెన్స్ చూద్దాం. వి ఈట్ బనానాస్ డైలీ. వి అంటే ఎవరండి? వి అంటే మేము, మనము. ఎక్కువ మంది ఉంటే వి అంటాం. మరి ఒక్కళ్ళే ఉంటే ఐ, నేను. అంతే కదా, నేను. ఫస్ట్ పర్సన్ ఐ, వి అని చెప్పాను కదా. ఒక్కళ్ళే ఉంటే ఐ, ఎక్కువ మంది ఉంటే వి. సో ఇక్కడ వి బదులు మనం ఐ అని రాస్తాం. ఐ. ఈట్. ఈట్ అనేది ఈట్ అనే వస్తుంది, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ ఆర్, ఈజ్ ఇలాంటివి అయితే మారుతాయి. ఇక్కడ V1 కదా, సేమ్ V1 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఐ ఈట్. సింపుల్ ప్రెజెంట్ లో ఉంది ఇది. ఐ ఈట్ జనరల్ హ్యాబిట్. అంటే మేము జనరల్ గా బనానాస్ తింటాం, అరటి పళ్ళు తింటాము, మేము తింటాము, నేను తింటానని మనం రాస్తున్నాం. ఐ ఈట్ బనానాస్. ఇప్పుడు ఎస్ ఉంది. బనానాస్ సింగులర్ చేయాలి. ఎలాగా? ఏ బనానా. ఐ ఈట్ ఎ బనానా డైలీ. అంటే ప్రతిరోజు నేను ఒక అరటి పండు తింటాను. మేము ప్రతిరోజు అరటి పళ్ళు తింటాము. వి ఈట్ బనానాస్ డైలీ. మేము ప్రతిరోజు అరటి పండు తింటాము. నేను ప్రతిరోజు ఒక్క అరటి పండు తింటాను. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ పళ్ళు తింటారు. ఒక్కనే ఉన్నాను, ఒకటే తింటాను. ఐ ఈట్ ఏ బనానా డైలీ. తింటాను, నేను ప్రతిరోజు ఒక బనానా తింటాను. నెక్స్ట్, దే ఆర్ అవర్ నైబర్స్. దే అంటే ఎవరండి? వారు. అంటే ఎక్కువ మంది కదా, దే ఎక్కువ మంది. మరి ఒకళ్ళే ఉంటే ఏమంటామండి? మగవాళ్ళైతే హీ అంటాం, ఆడవాళ్ళైతే షీ అంటాం.
ఏదైనా రాసుకోవచ్చు. ఎందుకంటే నైబర్స్ అనేది కామన్ జెండర్. మన ఇరుగు పొరుగు వాళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు కదా. సో కొన్ని కామన్ జెండర్స్ ఉంటాయి కదా, లైక్ ఫ్రెండ్స్ ఆడమగా ఉంటారు, రిలేటివ్స్ ఆడమగా ఉంటారు, టీచర్స్ ఆడమగా ఉంటారు, డాక్టర్స్ ఆడమగా ఉంటారు, పేరెంట్స్ ఆడమగా ఉంటారు. ఇలా ఇవి కామన్ అన్నమాట, కామన్ జెండర్స్. సో ఇప్పుడు దే అంటే వారు, మనం హీ గాని షీ గాని రాస్తాం. హీ అతను లేదా షీ ఆమె. మరి ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్ అనేది ప్లూరల్ కి వాడతాం. సింగులర్ కి ఏం వాడాలి? ఇందాక వాడాం కదా టైగర్ కి ఈజ్. సో ఇక్కడ షీ షీ, ఈజ్ లేదా షీ ఈజ్. ఆర్ అవర్ అంటే మా యొక్క, అంటే మా ప్లూరల్లో వస్తుంది మా యొక్క. మనం ఏం రాయాలి? మై. మై అంటే నా యొక్క. నైబర్స్, నైబర్స్ ఎస్ తీసేస్తాం, నైబర్. చూడండి ఇక్కడ, హీ ఈజ్ మై నైబర్, అతను మా నైబర్. షీ ఈజ్ మై నైబర్, ఆమె మా నైబర్ అంటే పొరిగింటి ఆవిడ, పొరిగింటి అతను. నెక్స్ట్, యాపిల్స్ ఆర్ గుడ్ టు ఈట్. యాపిల్స్ తింటే చాలా మంచిది, తినడానికి మంచివి. యాపిల్స్ ఎక్కువ ఉన్నాయి, యాపిల్స్ ఒకటే ఉంటే యాపిల్. ఏ వాడాలా, యాన్ వాడాలా? ఓవెల్ కదండి, ఏఈఐఓయు. సో ఏతో వస్తుంది. మీకు ఈ ఓవెల్స్ గురించి కూడా క్లాస్ చెప్పాలి కదా, ఇప్పటి వరకు చెప్పలేదు. ఎస్, ఇది కూడా చెప్తాను. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు స్టార్టింగ్లో ఏ ఉందనుకోండి, మీరు యాన్ వాడాలన్నమాట. సో యాన్ యాపిల్ అంటే ఒక యాపిల్. అన్ యాపిల్. ఆర్ అనేది ప్లూరల్ కదా, సింగులర్కి ఏం వాడాలి? ఇప్పుడే వాడాము ఇంతకు ముందు. ఏంటది? ఈజ్. అన్ యాపిల్ ఈజ్ గుడ్ టు ఈట్, తినడానికి మంచిది. సో ప్రతిరోజు యాపిల్ తినడం ఒంటికి మంచిది. అన్ యాపిల్ ఈజ్ గుడ్ టు ఈట్. చూసారా? సో యాపిల్స్ ఆర్ గుడ్ టు ఈట్, యాపిల్స్ తినడానికి మంచిది. అన్ యాపిల్ ఈజ్ గుడ్ టు ఈట్, ఒక యాపిల్ తినడానికి మంచిది. అంటే రోజుకు ఒక యాపిల్, ఎక్కువ కూడా తినండి, ఎవరు వద్దన్నారు, తినచ్చు. కాబట్టి సెంటెన్స్ని మనం ప్లూరల్లోంచి సింగులర్లోకి మారుస్తున్నప్పుడు ఎస్ఆర్ఈఎస్ లాంటివి తీసేస్తున్నాం, హెల్పింగ్ వర్బ్స్ని మారుస్తున్నాం, మిగతా అంతా అలాగే ఉంచేస్తున్నాం. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్, జాస్మిన్స్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. మల్లెపూలు చాలా అందంగా ఉంటాయి కదండి, మంచి స్మెల్ వస్తాయి జాస్మిన్స్. సో ఒక్కటే ఉందనుకోండి జాస్మిన్, సింగులర్లో చెప్పాలనుకోండి జాస్మిన్. జాస్మిన్స్ తీసేసి జాస్మిన్ ఒకటే, ఒకదాని గురించి చెప్తున్నాం. ఆర్ ప్లేస్లో ఏమొస్తుంది తెలుసు, మీరు చెప్పేస్తారు, ఈజ్. ఇక్కడ ఏ పెట్టుకుందాం, ఒక్క జాస్మిన్. ఆ జాస్మిన్ ఈజ్ ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇక్కడ ఫ్లవర్స్ అని వచ్చింది చూసారా, ఫ్లవర్స్. మనం ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో ఈ విధంగా మీకు ఏ సెంటెన్స్ ఇచ్చినా చూసారా, జాస్మిన్స్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ఆ జాస్మిన్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్. మల్లె పువ్వు అనేది ఒక అందమైన పువ్వు. ఈ విధంగా మీకు ప్లూరల్ ఇచ్చినప్పుడు సింగులర్లోకి మార్చొచ్చు, సింగులర్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు వీడియోలో విన్నారు కదా, ఇంతకుముందు క్లాస్లో సింగులర్ ఇచ్చినప్పుడు ప్లూరల్గా మారుస్తాం, ప్లూరల్ ఇచ్చినప్పుడు సింగులర్గా మారుస్తాం. ఇది చెప్పాలంటే కొంచెం బేసిక్ లెవెలే, అడ్వాన్స్డ్ ఏం కాదు. ఇదంతా మన 3rd క్లాస్ 4th క్లాస్ ఆ లెవెల్స్లో ఉండేవన్నమాట ఇవి. సో మీకు ఇలాంటి కాన్సెప్ట్ బాగా వచ్చిందనుకోండి, అలా మనం ముందుకు వెళ్దాం. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అందరూ మేబీ ఫాలో అవ్వగలుగుతున్నారో లేదో, కొంచెం ఫాస్ట్ అయిపోతుందేమో, హై స్కూల్ లెవెల్లోనే చెప్తున్నానేమో అని. అందుకని అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్నవి కూడా టాపిక్స్ తీసుకొని చెప్తూ ఉన్నాను. అండ్ ఇంకో విషయం, మీకు కావాల్సిన టాపిక్స్ మీరు కామెంట్ సెక్షన్లో కొంచెం టైప్ చేశారనుకోండి, మేడం మాకు ఈ టాపిక్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటున్నాయి అనేసి, దాని మీద కూడా నేను క్లాసెస్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మరి మన క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా చక్కగా చెప్పేశాను. మరి ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మెనీ ఆర్ ఫాలోయింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ. అండ్ యూ స్టే ట్యూన్ టు మై ఛానల్ టు గెట్ more grammar topics and tricks and all. So we will meet in the next class. So before closing my class, what is that? Like, share, subscribe, click the bell icon and please do comment. So let's meet in our next class. Until then, bye bye. Yeah.